సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం చూస్తూ ఉన్నాము. మొత్తం అన్ని స్థానాల్లో కూడా మూడో వంతు వరకు కూడా కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ బీజేపీ కలిపినా కూడా 30% సర్పంచ్ స్థానాలు సొంతం చేసుకోలేకపోయాయి. అంతేకాదు ఇండిపెండెంట్స్ గా గెలిచిన వాళ్ళలో కూడా 90% కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారు. అంటే ఇండిపెండెంట్ సర్పంచ్లలో అధిక శాతం త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో కూడా చేరనున్నారు. వీళ్ళను కూడా కలుపుకుంటే కాంగ్రెస్ బలం 75%కి మించిపోతుంది. ఇక తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి సతీష్ జాయిన్ అవుతూ ఉన్నారు. సతీష్, ఏంటి బీఆర్ఎస్ వర్షన్ ఎలా ఉంది? బీఆర్ఎస్ బీజేపీ కలిపినా సరే 30% ఎక్సీడ్ కాని సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఏంటి వాళ్ళ వర్షన్ ఏంటి? సౌజన్య, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికల 3 విడతల సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యాయి. 3వ విడత కూడా రిజల్ట్ పూర్తవుతుంది. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కి వచ్చినటువంటి ఫలితాలు బీఆర్ఎస్ తరఫున, అంటే ఈసారి సర్పంచ్ ఎన్నికలు కాబట్టి పార్టీ సింబల్ ప్రకారం ఓటు జరగదు, కానీ పార్టీ సంబంధించి బలపరిచినటువంటి అభ్యర్థి, పార్టీ నుంచి ఉన్న అభ్యర్థులే పోటీ చేస్తారు. అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి అంతమంది సర్పంచులు గెలవకపోయినప్పటికీ కూడా తమకు గెలిచినటువంటి అభ్యర్థులు చాలా ఎక్కువగానే ఉన్నారు, ఆశాజనకంగానే ఫలితాలు ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. అయితే మొత్తంగా చూస్తే దాదాపు 3000 వరకు కూడా సర్పంచులు గెలిచారు. తెలంగాణ వ్యాప్తంగా 3 విడతల్లో జరిగినటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి మొదటి విడతలో కొంత బీఆర్ఎస్ తక్కువగా గెలిచినప్పటికంటే ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఇన్ఛార్జీలు ఉన్న చోట కొంత అభ్యర్థులకు దూరంగా ఉన్నారు, ప్రచారానికి కూడా వెళ్ళలేదని చెప్పి మొదటి విడత సమయంలో కొంత ప్రచారం జరిగింది. ఆ తర్వాత 2వ విడత 3వ విడతలో ఫలితాలు మొదటి విడతలో కొంత ఆశాజనకంగా ఉన్నాయి కాబట్టి అభ్యర్థుల కంటే సర్పంచ్గా పోటీ చేసేటువంటి అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు దగ్గరికి వెళ్ళాలి, కొంత గెలిచే అవకాశం ఉందని చెప్పి పార్టీ భావించింది. ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ప్రచారంలో కూడా పాల్గొనాలని చెప్పినటువంటి నేపథ్యంలో కొంత కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశారు 2వ విడత 3వ విడత. అయినప్పటికీ కూడా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 3000 వరకు మంది వరకు సర్పంచులు బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచారు. సౌజన్య. సతీష్, థ్యాంక్ యూ.